తప్పులే మీకు శాపాలుగా తగిలాయని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి విమర్శించారు. మాచర్లలో సాక్షాత్తు ఒక వైసీపీ ఎమ్మెల్యే ఈవీఎంలు ధ్వంసం చేసిన ఘటనే ఇందుకు నిదర్శనమన్నారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో వైసీపీ నేతలు ఎన్నికల రోజు ఇటువంటి ప్రయత్నాలే చేసినా కూటమి కార్యకర్తలు వాటిని నాశనం చేశారని ఆయన తెలిపారు. బూత్లను ఆక్రమించుకొని రిగ్గింగ్ చేయాలని వైసీపీ నేతలు ప్రయత్నించారు. కానీ కూటమి కార్యకర్తలు, పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించడంతో వాళ్ళ ఆటలు సాగలేదని నల్లమిల్లి వ్యాఖ్యానించారు. ఇవాళ మాచర్ల నియోజకవర్గంలో శాసనసభ్యులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ప్రవర్తించిన తీరు, ఈవీఎంలు పగలగొట్టిన విధానం, ఒక శాసనసభ్యుడు, రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాల్సిన శాసనసభ్యుడు ఎన్నికల ప్రక్రియలో భాగంగా పోలింగ్ జరుగుతూ ఉన్న నేపథ్యంలో ఈవీఎంలను పగలగొట్టడం, పోలీసులు ఇంతవరకు ఎలక్షన్ కమిషన్ సీరియస్ అయ్యే వరకు దానిపైన చర్యలు తీసుకోకపోవడం ఈ రాష్ట్రంలో ఉన్న శాంతి భద్రతలకు అద్దం పడతా ఉన్నాయి. అదేవిధంగా అనపర్తి నియోజకవర్గంలో కూడా అనేక చోట్ల కొన్ని సంఘటనలు జరిగినాయి. ముఖ్యంగా గొల్లల మామిడాల్లో 196, 197, 198 బూత్లో ఆ బూతులను క్యాప్చర్ చేయాలి, ఆ బూత్లో రిగ్గింగ్ చేయాలని గొల్లల మామిడాడు పార్టీ మీద చాలా ప్రయత్నం చేయడం, దాన్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, కూటమి కార్యకర్తలు సమర్థవంతంగా ఎదుర్కోవడం, ఉదయం పూట దాదాపుగా 2 గంటల పాటు నేను అక్కడే సమయం వెచ్చించడం, అదేవిధంగా పోలీసులు కూడా సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో అక్కడ రిగ్గింగ్ నిరోధించిన ఆఖరి నిమిషంలో ఒక మైనర్ బాలిక చేత దొంగ ఓటు వేయించడం అనేది గమనార్హం. దానిపైన ఇప్పటికే నేను రిటర్నింగ్ అధికారి గారికి, కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇచ్చాను. ఇంతవరకు ఏం చర్యలు తీసుకున్నారో నాకైతే స్పష్టంగా తెలియదు. అదేవిధంగా కొమరపాలెం, మెక్కవోలు మండలం కొమరపాలెం గ్రామంలో పోలింగ్ ప్రక్రియ పూర్తయి ఈవీఎంల తరలింపు కార్యక్రమం ఇంకా జరగకుండా పోలింగ్ బూతులు ఎదురుగా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి అక్కడ బర్త్డే పార్టీలు, సెలబ్రేషన్స్ రాత్రి 9 గంటలకు చేసుకోవడం జరిగింది. ఎవరైతే కొవ్వూరు సత్యనారాయణ రెడ్డి అనే ఒక వ్యక్తి ఆ గ్రామంలో ఉన్నారో ఆ వ్యక్తి ఆధ్వర్యంలో అక్కడ బర్త్డే సెలబ్రేషన్స్ చేశారు. అంటే పోలింగ్ బూత్కి దాదాపుగా 100 మీటర్ల దూరంలో ఎవరూ ఉండకూడదు అని, అదేవిధంగా 144 సెక్షన్ అమల్లో ఉన్న పరిస్థితుల్లో పెద్ద ఎత్తున గుమిగూడి ఈవీఎంలు పోలింగ్ బూత్లో ఉండంగానే అక్కడ చేయడం అనేది చాలా నేరం చట్టరీత్యా. ఎన్నికల నియమావళిని పూర్తిగా ఉల్లంఘించడం. దానిపైన రాత్రే నేను స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి కానీ, రిటర్నింగ్ అధికారికి కానీ అక్కడ ఉన్న వీడియోలు పంపించడంతో పాటు వాట్సాప్లో కంప్లైంట్ పంపించిన ఇంతవరకు చర్యలు లేవు. దానిపైన మరలా లిఖితపూర్వకంగా కూడా మా ఎన్నికల ఏజెంటు ఆర్ఓ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. వీటిపైన తక్షణమే చర్యలు తీసుకోమని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. లేని పక్షంలో దానిపైన ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేయడం కూడా జరుగుతుందనేది స్పష్టంగా నేను మీడియా ద్వారా అధికారులకి